మమ్మల్ని ప్రేమించిన తండ్రి, నీ మహాజ్ఞాన సంగతులు మేము వినాలని ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం మీ పాదాల దగ్గర కూర్చుని మరి మీ జ్ఞానం మాకు నేర్పించమని పసిపిల్లలుగా అడుగుతున్నాం నాయన. ఒక స్టూడెంట్లుగా అడుగుతున్నాం నాయన, దీనులమై అడుగుతున్నాం. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు బోధించండి అని ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని నీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రపంచం అంతా పండుగ చేసుకుంటుంది. ఏ పండుగ అండి? మన పండుగే. ఎవరు పుట్టారని? యేసుక్రీస్తు పుట్టారని. యేసుక్రీస్తు పుట్టారండి, వచ్చారా? ఏమండి? యేసుక్రీస్తు పుట్టలేదండి. ఏం చేశారు ఆయన? వచ్చారు. ఎలా వచ్చారు? శరీరాన్ని ధరించుకుని వచ్చారు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆది యందు వాక్యము ఉండును. ఆది యందు అంటే బిగినింగ్. వాక్యము ఎక్కడ ఉందండి? వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఎక్కడుందంట? వాక్యం ఎక్కడుందంటండి? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యకి వచ్చేసాడు. వాక్యము శరీరం వేసుకుని వచ్చిందండి మన మధ్యకి. యేసుప్రభు అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ వాక్యం అంటే జ్ఞానం. జ్ఞానం లేకుండా మనుషులందరూ జీవిస్తున్నారు, అందరూ నశించి నాశనానికి వెళ్ళిపోతున్నారని వాక్యము శరీరం ధరించి మన మధ్యకు వచ్చిందండి. ఓకేనండి? గనుక శరీరం ధరించి వచ్చిన ఆయన అసలు ఎవరు, ఏంటి, అసలు ఆయన విధానం ఏంటి అనేది మనం ఆలోచించేయాలండి. అందుకే మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. అందుకు వారు, ఎక్కడ పుట్టాడండి ఆయన? పెద్ద దేశంలో పుట్టలేదండి. ఏమండి? యోధా బెత్లెహేమ్ అనే ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు మహానుభావుడు. అంటే పుడతం కూడా పెద్ద పట్టణాన్ని కోరుకోలేదండి ఆయన, పల్లెటూరును కోరుకున్నాడు. మంద కూడా ఏ ఊరండి? పొలమూరు అంటే పల్లెటూరు, మారుమూల గ్రామం. ఈ గ్రామంలో మనం అందరం కూడా జ్ఞానం నేర్చుకున్నాం, అందుకే ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే మనకి ఏం పని అండి ఇక్కడ? అవునా కదా? మనకి ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు కూర్చున్నాయి దోవలు? ఎవరి కోసం? ఎవరి పండుగ చేసుకుంటున్నా? దేవుని పండుగ. ఏమండి? దేవుడు మనలో పుట్టాడు కనుక ఆయన కోసం ఈ దోమల్లో, ఈ మైదానంలో మనం ఈ దోమలు కొట్టుకుంటా కూర్చున్నాం. మనకి ఇల్లు వాకళ్ళు లేక కాదండి. కనుక ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఎవరి పండుగ చేసుకుంటున్నాం? ఎవరి పండుగ చేసుకుంటున్నాం? యేసుప్రభు పండుగ కాదండి, మన పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే అసలు మనం ఎందుకు పుట్టాం అనేది ఈ సమాజానికి చెప్పాలి. చెప్పాలంటే మన దగ్గర ఏముండాలి? జ్ఞానం ఉండాలి. కానీ ఈరోజు జ్ఞానవంతులైన వారు జ్ఞానాన్ని ఆలోచన చేయట్లేదండి. జ్ఞానులు జ్ఞానాన్ని ఆలోచన చేయట్లేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకు జ్ఞానులు ఆలోచించలేదు కనుక ఎవరికి దేవదూతలు కనిపించినాయి? ఎవరికి దేవదూతలు కనిపించినాయి? గొల్లలకి కనిపించాయి దేవదూతలు. దేవదూతలు కనిపించి ఏమంటున్నాయండి?
మనం చదువుకుంటూ ఉంటాం కదా, ఏమంటే ఏమని చెప్తున్నా, భయపడకుండి మీకు ఎవరొచ్చారు? ఏమండి చదవండి ఆ మాటలు, ఎంత చక్కగా రాశాడు పరిశుద్ధాత్ముడు. ప్రజలందరికా కొందరికా? అందరికీ, అన్ని దేశాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని విధానాల్లో ఉన్న వారికి, ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఏ వర్తమానం అంటే ఇది? మంచి వర్తమానం, మంచి మెసేజీ. ఏంటా మెసేజీ? నేడు దావీదు పట్టణం నందు నేడు ఎవరు పుట్టారండి? రక్షకుడు. ఏం చేయటానికి పుట్టాడు ఆయన? రక్షించటానికి. చనిపోయేవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, ఈ బ్రతికెందుకు అనుకున్న వారిని రక్షించటానికి ఈ భూమి మీదకి ఎవరు పుట్టారండి? రక్షకుడు పుట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, ఏమన్నా అందుకని ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 2:4 ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి రాజుగారికి తెలియలేదు, జ్ఞానులకి ఎక్కడ పుట్టాడో తెలియలేదు, అసలు ఎవరికి అర్థం కాలేదు. కంగారు ఎత్తిపోయాడు రాజు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని జ్ఞానులు అడగగానే కంగారు అయిపోయారు. కంగారు అయిపోగానే నేనుండగా యూదులకి రాజుగా పుట్టడం ఏంటి? ఒకసారి ఏం చేయండి అన్నాడు, గ్రంథాలను ఏం చేయండి? గ్రంథాలను తిరగేయండి. అసలు ఈ టైంలో రాజు ఎవరు పుట్టుతున్నారు, నేనుండగా రాజు ఎవరు పుడుతున్నారని తిరగేయండి అనగానే గ్రంథపు చుట్టలో కనిపించాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎలా కనిపిస్తున్నాడండి ఆయన? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ ఏం చేశాడండి? సమకూర్చి ఎక్కడ పుట్టాడు? జ్ఞానులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, కానీ ఎక్కడ పుట్టారో జ్ఞానులకు కూడా తెలియలేదు. తెలియచేసింది ఎవరికి తెలియచేశారు? దూతలు. ఆ దేశములో ఉన్న గొర్రెల కాపర్లకి ఏమన్నా తెలివి ఉంటుందమ్మా? తెలివి లేనోళ్ళకి దూత ఎందుకు చెప్పిందంటే, తెలివి లేనోడికే అర్థమవుద్ది జ్ఞానం, దేవుని జ్ఞానం. ఏమండి, మందను కాసుకునే మందమత్తుతో ఉన్న వాళ్ళకే అర్థమైంది. రాత్రి వేళ కాసుకుంటున్నారు అంటే రాత్రి కూడా కాసుకుంటున్నారు. ఏ మందని కాసుకుంటున్నారు అమ్మాయిల్లో? గొర్రెల మందని. ఏమండి, రాత్రి కూడా కాసుకుంటున్నారు. అలాగే అందరం గొర్రెలుగా తావు తప్పి ఏకంగా కూడా మనం వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని కాత్తానికి వచ్చాడు. గొర్రెలకి నిజమైన కాపరి, మంచి కాపరి వచ్చాడని గొర్రెల కాపర్లకి చెప్పాడండి పరిశుద్ధాత్ముడు. గనుక మనం ఆలోచన చేస్తే ఈయన కంగారెత్తిపోయి అన్నీ తిరగేసేటప్పటికి నిజమే పుడతాడు. ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలీదు. ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలీదు. కానీ ఎవరికి తెలుసమ్మా? ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. ఆయన పుట్టినరోజు ఎప్పుడు అనేది తెలియదండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళకి చాలామంది మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు తెలుసండి? ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు గనుక, క్రైస్తవులు ఎవరికి తెలియదు గనుక ఆయన్ని ఆరాధిస్తున్న వారికి తెలియదు గనుక వాళ్ళు నెలంతా కూడా ఏం చేసుకుంటారు? పండగ చేసుకుంటారు. ఆయనకు ఒక డేట్ అనేది లేదు కనుక నెలంతా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఏం లేదు, ఒక డేట్ అనేది లేదన్నారు. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మహాజ్ఞాన సంగతులు. ఆయనకి డేట్ అనేది లేదనే వాళ్ళందరికీ కూడా
యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రానికి దేవుడు ఒక మంచి మాటలు చెబుతున్నాడండి బతిమాలుతూ. ఓ బిడ్డకి భోజనం తినిపిస్తానికి తల్లి బతిమాలతో తినిపిస్తుంది. నాన్న తినరా, నువ్వు ఎదగాలరా, నువ్వు గొప్పడు అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు యాక్టర్ అవ్వాలి, నువ్వు మంచి నటుడు అవ్వాలరా బాబు, నువ్వు తినరా అని ఒక తల్లి బతిమాలి తినిపించినట్టుగా మహాత్ములు పుట్టిన ఈ దేశంలో ఒక దీన దాసునిగా ఈ బలహీనుడైన ఈ దాసుడు ఈ ప్రపంచంలో ఉన్న మహామేధావులను పిలిపించుకుంటున్న వాళ్ళందరినీ బతిమాలుతున్నాడండి దేవుడు. ఎలా బతిమాలుతున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము. శాస్త్రమా, వైద్య శాస్త్రమా, పిండోత్పత్తి శాస్త్రమా, బతిమాలుతున్నాడు దేవుడు. 139 అధ్యాయం 15-16 వచనంలో దేవుడు రాస్తున్నాడు. మనిషి బ్రతుకు పుస్తకం ఇది, బైబిల్ అనేది. నేను రహస్యమందు పుట్టినాడు, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అనేది నీకు కావాలంటున్నా. మనం ఎప్పుడు పుట్టామో ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ అడుగుతున్నాడు నిలదీసి. వాక్యమైన దేవుడు నా పుట్టుక గురించి అలా పక్కన పెట్టినానా, నాన్న బుజ్జిబాబు ఇదిగో మీ పుట్టుక గురించి నేను ప్రశ్న అడుగుతున్నాను అన్నాడు దేవుడు. ఏమని అడుగుతున్నాడండి? నేను రహస్యమందు అంటే మనము ఈ భూమి మీద పుట్టుకొచ్చిన మన పుట్టుకలన్నీ కూడా ఎలాంటి అన్నాడండి దేవుడు? రహస్యం. లేదండి నా పుట్టుక రహస్యం లేదు, నా పుట్టుక గురించి నాకు నా తల్లికి ముందే తెలిసింది, నా తండ్రికి ముందే తెలిసింది, శాస్త్ర ప్రపంచానికి ముందే తెలిసింది అని మీరంటే మీరు ఎందుకు వెళ్తున్నారు పరీక్ష చేయించుకోవటానికి? ప్రతి నెల ఋతు కార్యక్రమం జరగకపోతే తల్లికి తెలిసింది. ఎప్పుడు తెలిసింది తల్లికి? శాస్త్రాన్ని అడుగుతున్నాడు దేవుడు. పిండోత్పత్తి శాస్త్రాన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? శాస్త్రమా, నీవు ఒక మనిషి ఈ భూమి మీద పుట్టడానికి నీకు స్కానింగ్ మిషన్లో ఎప్పుడు ఇతను తెలిసాడు అని అడిగితే, తల్లిని అడిగితే ఏమని చెబుతుంది? ప్రతి నెల ఋతు కార్యక్రమం జరగకపోతే అప్పుడు తెలిసింది. ఎవరికండి? తల్లికి. ఆ తర్వాత తెలిపింది ఎవరికండి? తండ్రికి. అవునా? అదైనా నిజమా? అదైనా కరెక్టా? అది కరెక్ట్ కాదండి. మనదండి. మన పుట్టుక గురించి చెబుతున్నాడు దేవుడు. మన జాతకం, మన బైబిల్, మన బతుకు పుస్తకం మన గురించి చెబుతున్నాడు దేవుడు. కనుక ఇక్కడ ఏమన్నాడండి? నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో నన్ను విచిత్రముగా నీవు నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా పిండముగా ఉండగా ఎవరి కన్నులు చూసినాయి అంటండి? దేవుని కన్నులు చూసినాయి అంట. మత పుస్తకమా? ఎవరండి చెబుతా? మహాజ్ఞానాన్ని పట్టుకుని మీరు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు సార్? నేను పిండమునై ఉండగా ఆడపిల్ల పుట్టింది అయ్యో అని తలవట్టుకుని బాధపడుతున్నావా? నీ తల్లి ఒక ఆడది కాదా? నీ చెల్లి ఒక ఆడది కాదా? నీ అక్క ఒక ఆడది కాదా? ఈ భూమి మీద పుట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి వల్ల పుట్టారు నాయన? ఎవరి వల్ల పుట్టారు? తల్లులు లేకపోతే మనం ఎలా పుట్టాం? తల్లి ఉన్నదానికే ఒక బిడ్డగా నువ్వు ఈ భూమి మీద పుట్టావు అంటున్నాడు దేవుడు. ఆ తల్లినే నువ్వు ఇబ్బంది పెడితే, ఆ తల్లే లేకుండా పోతే ఏమైపోతుంది వ్యవస్థ? ఎటువైపు వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు, ప్రతి మనిషితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూశాడంటే మనల్ని పిండముగా ఉండగా,
తల్లి ఎప్పుడు చూసింది, తండ్రి ఎప్పుడు చూశాడు, వైద్య శాస్త్రం ఎప్పుడు చూసింది? పిండముగా ఉండగా. ఏమండి, పిండముగా ఉండగా. నిజంగా ఏం బైబిల్ అండి బాబు. ఏమండి, నీ నింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో డేట్ అడుగుతున్నా. అసలు నువ్వెప్పుడు పుట్టావు, నేనెప్పుడు పుట్టాను? భూమి మీద పుట్టిన డేట్ వేసుకున్నాం మనమంతా. కానీ తల్లి గర్భములో ఒక తోక పురుగుగా నీవు ఎప్పుడు పుట్టావు, నేను ఎప్పుడు పుట్టాను, ఆ డేటు ఎవరిని అడుగుతావు? ఏ తల్లి చెబుతుంది, ఏ తండ్రి చెబుతుంది, ఏ వైద్య శాస్త్రానికి తెలుసు ఆ డేట్ కావాలి నాకు? యేసు ప్రభు డేట్ తర్వాత అడుగుదాం. మన డేట్ కావాలన్నాడు. శాస్త్రాలను అడుగుతున్నాడు, ప్రపంచాన్ని అడుగుతున్నాడు, ప్రపంచ నియంత్రణను అడుగుతున్నాడు దేవుడు. నేను రహస్యమందు అన్నాడు. రహస్యం మన పుట్టుగా. పిండోత్పత్తి శాస్త్రాన్ని అడుగుతున్నాడు దేవుడు, నిలదీసి అడుగుతున్నాడు. చెప్పగలదా? చెప్పలేదండి. చెప్పలేదు. చెప్పటానికి తన దగ్గర లేదు సమాధానం. అందుకే చూడండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 139వ అధ్యాయం 12వ వచనంలో మాట అన్నాడు చూడండి. చీకటైనను, మనకి చీకటి, ఆయనకి చీకటి ఏంటి? మేకర్ ఆయన, సృష్టికర్త ఆయన, మానవ ఆకారాన్ని నిర్మించే డైరెక్టర్ ఆయన. ఆయనకి చీకటి ఏంటి? చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉంటుంది. నీకు రాత్రి, నాకు రాత్రి, నీకు పగలు, నాకు పగలు. కానీ ఆయనకి రాత్రి పగలు కలగజేసిన ఆయనకి చీకటి ఏంటి? మనకి లైట్లు కావాలి, మనకి పవర్ కావాలి, ఆయనకే పవర్ కావాలి. చీకటి వెలుగును కూడా ఆయనకి ఎలా ఉన్నాయంటండి? దేవునికి చీకటి వెలుగు ఎలా ఉన్నాయంట? ఏకరీతిగా ఉన్నాయి. ఆయనకి ఏంటండి? ఆయన దేవుడండి. ఆయనకి తాటాకులు కట్టే వాళ్ళం అయిపోయాడు మనం. ప్రపంచ నియంత్రణనే మట్టి కరిపించిన వాడు ఆయన. మనం ఏంటండి బాబు? ఆయనకి చీకటి వెలుగును ఎలా ఉన్నాయండి? ఏకరీతిగా ఉన్నాయి. తల్లిలో నువ్వు ఎలా ఉన్నావో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందండి మా అమ్మాయి, ఎలా ఉన్నాడు మా అబ్బాయి అని అడిగాం అనుకోండి, ఎక్కడికి రాస్తాడు? ముక్కులు వచ్చినాయి, చెవులు వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి, పర్లేదు అని చెప్తాడేంటి? వైద్య శాస్త్రం దగ్గరికి వెళ్తే దేనికి రాస్తాడు? ఏమన్నా అలా ఆయన పెట్టేసి డాక్టర్ గారు దేనికి రాసేస్తారు? తీసుకురా. తెలీదా? తెలీదు. కానీ ఎవరికి తెలుసు? ముక్కులు వచ్చినాయి, నా కొడుక్కి కాళ్ళు వచ్చినాయి, నా కొడుకు చేతులు వచ్చినాయి, నా కుమారుడికి కళ్ళు వచ్చినాయి, నా కుమారుడికి అది వచ్చింది, ఇది వచ్చిందని ఎవరు చూసుకుంటారు? దేవుడు. నా పుట్టుక గురించి చెప్పమంటారా? మరి నా పుట్టుక గురించి చెప్పాలి కదా. మా పెద్దకి నీళ్ళు పోసుకుంది, పెళ్ళయింది, నీళ్ళు పోసుకుంది. మా చిన్నక్క, రెండక్క, నల్లక్క నీళ్ళు పోసుకుంది. అప్పుడు నేను పడ్డాను. మొత్తం ఆ ఈదండి, ఆ ఈదిని మేము, ఆ ఈదిలో ఒక పెద్ద సంచలనం కింద ఉంది నా పుట్టుకకి. ఏంటి సంచలనం అంటే అయ్యి బాబోయ్, సత్తమ్మ ఏం చేసింది? సత్తమ్మ నీళ్ళు పోసేసుకుంది. అయ్యో, పెద్ద పిల్ల నీళ్ళు పోసుకుంది, నల్ల పిల్ల నీళ్ళు పోసుకుంది. యనమండుగురు పుట్టిన తర్వాత సత్తమ్మ కూడా నీళ్ళు పోసుకుంది. సత్తమ్మ కూడా ఏం పోసుకుంది? నీళ్ళు పోసుకుంటాం. అంటే ఏ నీళ్ళు పోసుకుంటాం? ఈ ఈడు ఆ గర్భంలో పడ్డాడు. మా అమ్మకి తెలీదు, తెంగరోళ్ళు కదా అప్పుడు, మా నాన్నకే తెలీదు. సంచలనం ఎత్తుకుపోయింది పొలమూరంతా. ఏమంటే తోటుకోడల్నే
ఆహా అన్నట్టుగా ఉంది. అలాంటి పరిస్థితిలో వచ్చిన వాడే మీ సోదరుడు. చూసారా ఎలా ఉందో? ఎవరు కావాలని పుట్టించాడు నన్ను? మా మొద్దు అనుకుని బాధేసుకునేది, కడుపు మీద పెట్టుకుని, ఎవరే ఇప్పుడు పడ్డావేంట్రా నా కర్మ కొలిది. నన్ను అందరూ ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇప్పుడు పడ్డావేంట్రా, ఇప్పుడు పడ్డావేంట్రా అండి టప 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 కొట్టేసుకునేదంట కడుపు మీద. అలాంటి పరిస్థితిలో ఈ భూమి మీదకి ఎవరు పుట్టించారు నన్ను? దేవుడు పుట్టించాడు. ఇంతకాలం కాపాడుతున్నాడంటే ఎవరు? దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిద్రపోకుండా, కునుకగా నిద్రపోకుండా కాపాడుతున్నాడు. ఎవరైనా? దేవుడు. ఆ దేవుడు ఏమవుతాడు నీకంటే, నీకు నాకు ఏమవుతాడండి? తండ్రి అవుతాడు. సృష్టికర్త ఆయన, నిన్ను నన్ను నిర్మించిన ఆయన. మంటేంటే మనకు తెలియదు. ప్రపంచంలో ఉన్న ఎవ్వరికీ తెలియదండి మనం ఎప్పుడు పుట్టామో, దేవుడికి తప్ప. నేను రహస్యమందు పుట్టినన్నాడు, భూమి యొక్క అగాధ స్థలములో నన్ను విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఎప్పుడు పిండముగా ఉండగా. నా దినములన్నీ బాగా ఆలోచించాలి దేవుని మహాజ్ఞానాన్ని. మన దినములన్నీ ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు తల్లి గర్భంలో పుట్టాలి, ఎప్పుడు భూమి మీదకి రావాలి, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండాలి, ఈ మన జీవితం అంతా ఎవరు రాసుకున్నారంటండి? దేవుడు. ఎక్కడ రాసుకున్నాడంట? తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడంట. అంత చరిత్రంగా మనకి ఉందండి. అసలు మన చరిత్రే మనకు తెలుస్తలేదు ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు జ్ఞానులు అనుకున్న వారికి తెలిసిందా ఈ చరిత్ర? చెప్పండి మీరు. జ్ఞానులు అనుకున్న వారికి కూడా తెలియలేదండి. జ్ఞానులు అనుకున్న వారికి కూడా. అందుకే చూడండి, కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. జ్ఞాని ఏమాయను, జ్ఞాని ఏమాయను అన్నాడు. జ్ఞానం అని చెప్పుకుంటా నాయన, జ్ఞానం అనుకున్నావు, జ్ఞాని ఏమాయను. ఎక్కడున్నారు జ్ఞానులారా? అడుగుతున్నాడు దేవుడు. నీ పుట్టుక రహస్యం అంట దేవుడు అడుగుతున్నాడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రాలు ఎరిగిన, సకల శాస్త్రాలు నాకు తెలుసని మనం అనుకుంటున్నాం కాదండి. అయ్యా బాబు గారు, మరి ఇన్ని శాస్త్రాలు తెలిసిన తర్వాత మీ గురించి మీకు తెలియకపోవడం ఎంత విడ్డూరం అండి శాస్త్రవేత్త గారు. జ్ఞాని ఏమాయను, శాస్త్రాలు ఎరిగిన శాస్త్రి ఏమాయను. ఈ లోక తర్కవాది ఆడార్ 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 ఆడార్. ఈ లోక తర్కవాది తర్కిస్తున్నావు కదా, నువ్వన్నీ కూడా లా. ఎంత తెలుసున్న నీవు నీ గురించి, నా గురించి, ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోకుండా ఎందుకు జరుగుతున్నాయి ఈ మోసాలు? ఎందుకు జరుగుతున్నాయి స్త్రీల మీద ఈ ప్రమాదాలు? మహాత్ములు పుట్టిన ఈ దేశంలో స్త్రీ ఒంటరిగా నడిచి అర్ధరాత్రి గారు కూడా ఒంటరిగా వెళ్ళాలని మహాత్ముడు చెబితే ఎందుకు నీ సోదరుని అలా చేస్తున్నావు? ఆ తల్లిలోనే కదా మనం తయారైంది. ఎందుకు ఆ తల్లి లేకపోతే ఎలాగ మనం ఈరోజు ఎలా వచ్చాం ఈ భూమి మీదకి? జ్ఞాని ఏమాయను, శాస్త్రాలు ఎరిగిన శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను. బతకనివరా అమ్మాయిల్ని, బతకనివరా అమ్మాయిలు లేకుండా అబ్బాయిలు ఎలా వచ్చారు ఈ భూమి మీదకి?
నీ తల్లి లేకన్నా నా తల్లి లేకన్నా నేను ఈ భూమి మీదకి రావటానికి ఎవరో మగోళ్ళకి అంటారా? మగోళ్ళకి గర్భసంచి ఉందా? ఎందుకు తల్లిని బాధపడుతున్నావు? వద్దు, కాపాడండి, తల్లుల్ని కాపాడండి, ఆడబిడ్డల్ని కాపాడుకోండి. దుష్టుల చేతికి అప్పగించకండి మీ పిల్లల్ని. దుష్ట సాంగత్యం మంచి నరకం చెడిపేస్తుంది. దేవునితో సహవాసం చేసి పరిశుద్ధులుగా బ్రతకండి. వ్యవస్థను నిలబెట్టండి. కుళ్ళిపోతున్న ఈ సమాజాన్ని, మహాత్ములు పుట్టి ఈ దేశాన్ని కాపాడండి. ఒక మహాత్ముడిగా మారండి. ఒక్కో మనిషి ఒక మహాత్ముడిగా మారి కుళ్ళిపోయి చెడిపోతున్న ఎవరో విదేశాల్లో పుట్టిన ఆ కల్చర్ మనకెందుకు? మనం భారతీయులం, మనం మహాత్ములం. పరిశుద్ధులు పుట్టిన ఈ దేశంలో పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఆలోచించండి. ఈ లోక తర్కవాది ఏమాయను? ఈ లోక జ్ఞానమును నువ్వు జ్ఞానం అని చెప్పుకుంటూ నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక తల్లి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఒక శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఒక్కడైన 3 లోకాల అధిపతి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఎవరిచ్చారు నీకు అధికారం? వద్దు అంటున్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానమును జ్ఞానులని చెప్పుకుంటూ వెర్రిగా అయిపోయావా నువ్వు? జ్ఞానం అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నావు? ఈ సమాజానికి, ఈ దేశానికి ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నావు? ఈ జిల్లానికి ఏం చేస్తున్నావు? ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నావు? ప్రపంచాన్ని కాపాడాలి, ప్రపంచాన్ని కాపాడాలి. కాపాడే కారణ జన్ములుగా బ్రతకాలి. మన దేశాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన ఊరిని కాపాడుకుందాం, మన పాడిని కాపాడుకుందాం, మన పంటలను కాపాడుకుందాం. వద్దు, ఏదో దేశం వాళ్ళు అలా బాంబులు వేసుకుని చచ్చిపోతున్నారని మనకొద్దు. ఆ కల్చర్ వద్దు మనకి. మనం కాపాడుకుందాం. మీ ఆత్మను రక్షించేది శక్తి కలిగిన దేవుని వాక్యం, దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఇది, నా జ్ఞానం కాదు. దేవుని జ్ఞానాన్ని ఆలోచించేయండి ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 2:5 అందుకు వారు యోదా బెత్లెహేములో, ఈ మారుమూల గ్రామంలో మనం పుట్టాం, మన దేవుడు పుట్టించాడు. ఈ శాటిలైట్ ద్వారా ప్రపంచానికి వెళ్ళిపోతుంది రాజ్య సువార్త. అందించండి, దేవుని నిలబెట్టండి. దేశాన్ని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, నాయకులను కాపాడుకుందాం, అధికారులను కాపాడుకుందాం, చట్టాన్ని కాపాడుకుందాం, వైద్య సేవలు అందిస్తున్న వారిని కాపాడుకుందాం, అందరినీ కాపాడుకుందాం. హాయిగా ఈ భూమి మీద క్రీస్తుని నమ్ముకుని జీవిద్దాం. నూతన సంవత్సరంలో ఆనందంగా ప్రభువునందు ఆనందిస్తూ దేవునిలో కొనసాగుదాం. అటువంటి కృప మహాదేవుడు, 3 లోకాలని కలిగించిన దేవుడు మనందరికీ, ప్రపంచానికి, సంఘాలకి, కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. ప్రేమించిన తండ్రి, నీ మాటలు చెప్పాను తండ్రి. వాక్యం మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని సకల జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.